కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా అసలు అంటే చాలా పచ్చి సాహిత్యాలు కూడా మీరు అసలు అవలీలగా అసలు ఏ ఇన్హిబిషన్స్ ఫీల్ అవ్వకుండా ఇది కూడా నా పని అని అంత ఇన్వాల్వ్మెంట్ తో పాడేవారు. అవునమ్మా. చాలా మంది సింగర్స్ జంకుతారు సాహిత్యం బాలేకపోయినా, ఒక పదం బాలేకపోయినా. మీరు ఎలా అసలు అంటే ఇన్హిబిషన్స్ అని పక్కన పెట్టి నేను ఆ మ్యూజిక్నే చూస్తాను, ఆ పదాలన్నీ చూసుకోను. ఇప్పుడు నేను వదిలేస్తే ఇంకొకరు పోతుంది కదా, ఇంకొకరు పాడేస్తారు. ఇప్పుడు నేను పాడిన తర్వాత వాళ్ళు చెప్తారు, ఏ పచ్చిగా ఉంది ఇది పాడేసింది అని చెప్పేస్తారు. నాకు అదంతా అనవసరం. నాకేం కావాలంటే ప్రొడ్యూసర్కి ఏది కావాలి, వాళ్ళు డాన్స్కి ఏది కావాలి, ఆ డాన్స్ ఆడుతుంది అమ్మాయి కదా ఆవిడే అని నేను అనుకుంటాను. నాకు వచ్చిన ఆపర్చునిటీ నేను తీసుకున్నాను. కానీ ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఇండస్ట్రీలో కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వచ్చి క్రిటిసైజ్ చేసి, వేండమ్మా ఇది పాడద్దుమా, ఇది నీకు భాష తెలియదు, ఇది వేండా, ఇది పాడద్దు, ఇది పాడదు, అలాంటిది ఏమైనా చెప్పారు? ఏ భాషలోనైనా సరే ఎవ్వరు ఏం చెప్పలేదు. ఎవరు ఏది చెప్పినా నేను వినను. ఆహా, ఇది బాగుంది. ఎవరు ఏది చెప్పినా వినను. నాకు కావాలి, నాకు పేరు ప్రస్తుతం ఎల్లారిస్ అని అందరికీ తెలియాలి. అది ఒక గుర్తింపు పెట్టుకున్నాను. ఏంటంటే ఫస్ట్ నాకు బయట గెంతించారు కదా, అప్పటి నుంచి వచ్చింది నాకు అది. మీ సిగ్నేచర్ పాట లే 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 రాజా, ఆ పాట రికార్డింగ్ అప్పుడు దాని సందర్భానికి సంబంధించిన ఏమైనా గుర్తుందా మీకు? అయ్యో, అప్పుడు అక్కడే నేర్పించారు విజయ గార్డెన్లో. మన మాస్టర్ వచ్చారు, ఘంటసాల గారు వచ్చి, నువ్వు నేను పాడుతున్నావు, నువ్వు నన్ను లెక్క చెయ్యొద్దు, నువ్వు ఏది పాడాలో నువ్వు పాడమ్మా అని బాగా ఎంకరేజ్ ఇచ్చారు. అంతే, ఏంటి నాకు నీళ్లు పోసినట్టు ఆయన సరే సరే మాస్టర్, సరే మాస్టర్, సరే మంచి పిల్లలాగా సరే మాస్టర్ అంటాను. తర్వాత అక్కడ బైక్ దగ్గర వెళ్ళగానే నాకు ఏదేది వస్తుందో అదంతా పడేస్తాను. అబ్బా, పెటపెటలాడే పచ్చి వయసు పై పైకొచ్చింది, వచ్చి వచ్చి అని అంటారు. మెరమెరలాడే మేను నునుపు మెత్తగా తగిలింది, ఇది పాట. నేను ఆలోగా పెటపెటలాడే అని తీసుకుంటా. లేలే నరజల్లా లలల్లా, ఇదంతా లేదు, ఇదంతా ఓన్. ఇది వినేటప్పుడు మాస్టర్, అయ్యో, ఇది వచ్చి న్యూయార్క్లో తానా ప్రోగ్రాంకి వెళ్ళాము. తానా ప్రోగ్రాంకి వెళ్ళేటప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు. వెళ్ళేటప్పుడు 12:30 అయింది, మిడ్ నైట్ 12:30. ఏమి ఈసరి ఏం చేయబోతున్నావు ఇప్పుడు అన్నారు. పాడవచ్చానండి. సరే పాడవచ్చావు, 12:30 అయిపోయింది కదా, ఇప్పుడు అందరు నిద్రపోతున్నారు కదా, నువ్వేం చేయబోతున్నావు? హాయిగా వెళ్ళి హోటల్లో పడుకో అన్నారు. మీరు రేపు చూడండి, రేపు వినండి అని నేను వెళ్ళిపోయాను. స్టార్టింగ్ అందగారు పాడారు, అలాగే కూర్చొని అందరూ ఒకేలాగా. మూడోసారి ఇప్పుడు ఎల్లారీసరి పాడబోతారు అన్నారు. ఎల్లారీసరి అనేటప్పుడు కూడా అందరు కొంచెం అలాగా కూర్చున్నారు. ఆనంద్ గారు ఒక పాట చెప్పారు, ఈ పాట పాడండి. ఇప్పుడు స్టేజ్ నాది, మీరు ఏ పాట పాడమని చెప్తే అది పాడని కుదరదు, ఇప్పటికీ ఏది కావాలో అది పాడతానని చెప్పి, లే 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 నా రాజా, లే లే నా రాజా, లే 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 నా రాజా, లే లే నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా, లే 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 నా రాజా, లే లే నా రాజా రాజా అని. అంతేనమ్మా, ఫుల్ సపోర్ట్లో అందరూ బాగా. అంత నిద్రపోయే వాళ్ళందరూ లేచి కూర్చున్నారు. మళ్ళీ తిరిగి వన్స్ మోర్ అన్నారు. ఈ లేలే నా రాజా మాత్రం 4 సార్లు పాడారు. తర్వాత మసక మసక చీకట్లో అది ఒక 5 సార్లు. ఇలాగ పాడేటప్పుడు ఆంధ్రదేశంలో నాకు కూడా ఇంత పేరుందా, ఫారిన్లో కూడా నాకు ఇంత పేరుందా అని తలుచుకుంటే నాకు నిజంగా దేవుడికి ఫస్ట్ దండాలు. యాక్చువల్లీ ఎక్కడైనా మీరు షో స్టీలర్ అంటే మీరు వెళ్తే నాచురల్లీ ఎల్లారేశ్వర గారు రావాలని ఆ జనం చెప్పట్లేదు. అప్పుడు అందరూ పాడడానికనే వెళ్తారు కదా. అవును, వాళ్ళు కొంచెం ఎక్కడైనా బాధపడి అంటే బాధపడతారు. ఏమంటారు వాళ్ళు, సపరేట్గా ఉంటారు, నాతో కలవరు, ఎవ్వరు కలవకపోతే ఏంటి, నాకు మనుషులు ఉన్నారు కదా. పాట పాడిన తర్వాత నాకు ఎంతోమంది మనుషులు వచ్చారు. అప్పుడు చెప్పారు నాగేశ్వరరావు గారు,
చూపించావే బాగా నాకు చెప్పేసి బాగా చేశావు, గుడ్ గుడ్ అన్నారు. అది ఒకటే చాలు నాకు.